హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అభిరుచి. ఈరోజు మన ఛానల్లో గోంగూర రోటి పచ్చడి తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా కుదిరేలాగా పచ్చి ఎర్రగడ్డలు తగులుతూ సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు పల్లీలు వేసి బాగా వేయించాలి. పల్లీలు మరీ ఎక్కువగా మాడిపోకుండా మీడియంగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా నీట్గా వేయించుకోవాలండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా మనం పల్లీలు వేయించుకోవాలి. ఇలా వేగితే పల్లీలు సూపర్ టేస్టీగా ఉంటుంది. పల్లీలు ఎప్పటికైనా పర్ఫెక్ట్గా వేగాలంటే కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేయించాలండి. ఇప్పుడు ఎండుమిర్చి మీ స్పైసీనెస్ తగ్గట్లు, అంటే మీరు వాడే ఎండుమిర్చి ఎంత మంట ఉంటుందో దాన్ని బట్టి మీరు వేసుకోండి. అంటే మీరు 1 కట్ట గోంగూర వాడితే ఇలా 7, 8, 9, కొద్దిగా కారం తక్కువగా ఉంటే 10 వరకు వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆ ఎండుమిర్చిని వేయించి తర్వాత 2 రెబ్బల కరివేపాకు తీసుకొని వేయించాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా. ఎండుమిర్చి మరీ ఎక్కువగా మాడిపోతే చేదొస్తుంది, కారం కూడా నల్లగా ఉంటుంది. అందుకే ఎండుమిర్చిని ఎక్కువగా వేయించకుండా మీడియంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేగింది చూసారా, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నీట్గా ఒలిచి పక్కన పెట్టుకున్నామండి. చూసారా ఎంత ఫ్రెష్ గోంగూర. ఇప్పుడు ఈ గోంగూరనంతా మనం నీటిలో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎప్పటికైనా గోంగూరను మనం నీట్గా ఒలుచుకోవాలండి. గోంగూర పైన చిన్న చిన్న పురుగులు, గుడ్లు అలా ఉంటాయి. అలా లేకుండా నీట్గా ఒలుచుకొని ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. గోంగూర పైన ఉన్న ఇసుక కూడా నీటిలో కరిగిపోయే విధంగా మనం కడుక్కోవాలండి. మనం ముందుగా మిరపకాయలు వేయించిన బాణీలో 1 స్పూన్ ఆయిల్ వేసి కడిగిన గోంగూర వేసేసుకోవాలి. గోంగూర మొత్తం శుభ్రంగా కడుక్కొని వేసుకుంటే ఇసుక అనేది అసలు ఉండదు. ఇప్పుడు ఎప్పుడైనా పొలంలో పండించిన గోంగూర కాబట్టి ఇసుక ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గోంగూర ఇలా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ గోంగూర ఉడికేలోపు రోట్లో మిరపకాయలు ఎలా దంచుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. మనం వేయించుకున్న జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా దంచుకోవాలండి. తర్వాత పల్లీలు వేసి దంచుకోవాలి. ఎందుకంటే ముందుగా మిరపకాయలు వేసి దంచితే మిరపకాయలు బాగా మెత్తగా మెదిగిపోతాయి. ముందు పల్లీలు వేస్తే మిరపకాయలు మెదగవు. ఇలా పల్లీలు వేసిన తర్వాత ఇలా దంచిన తర్వాత 1 స్పూన్ మీ రుచికి సరిపడా ఉప్పు, నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. చూసారా, ఇప్పుడు గోంగూర కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది గోంగూర కారం. ఎప్పుడు మీరు ఈ వీడియో ఎక్కడ కనిపించినా మిస్ కాకుండా చూసేయండి. గోంగూర రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మెదిగింది కదా కారం, మనం దంచిన ఆ పల్లీలు, మిరపకాయలన్నీ సూపర్గా మెదిగిపోయాయి. ఇప్పుడు మనం పక్కన ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా వేసి రోట్లో వేసేసి మొత్తం దంచుకోవాలండి. ఎప్పుడైనా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా కారకారంగా ఇలా గోంగూర కారం చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం పచ్చి ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదా ఇలా పైన నీట్గా ఆ బుప్పెంతా తీసేసి రోట్లో వేసుకొని దంచుకోవాలి. అంటే ముక్కలుగా కోసి కలిపితే అంత టేస్ట్ ఉండదు. ఇలా ఈ గోంగూర ఎండుమిర్చి కారంలో పచ్చి ఉల్లిపాయను దంచుకుంటే సూపర్గా ఉంటుందండి. మనం వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. అందులో స్పైసీనెస్, ఎర్రగడ్డలు అక్కడక్కడ నోట్లో తగులుతూ సూపర్గా ఉంటుంది. ఎండుమిర్చి గోంగూర కారం సూపర్గా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ గోంగూర ఎండుమిర్చి పచ్చడి చేసుకొని ఒకసారి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి.